అందరికీ నమస్తే. ఈరోజు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే క్యారెట్ కేక్ ఎట్లా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ బటరు, కొంచెం లెమన్ జస్ట్, దానికి షుగర్ యాడ్ చేసుకోవాలి. బటర్ లేకపోతే 120 ml నూనె తీసుకోండి. లెమన్ జస్ట్ ఆప్షనల్. షుగర్ ఏమో ఏ కప్తో తీసుకుంటున్నారో అదైతే 1 కప్ తీసుకోండి, లేకపోతే 125 grams యాడ్ చేసేసుకోండి. తర్వాత ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఇంకా వెనీలా షుగర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వెనీలా ఎసెన్స్ ఏదైనా యూజ్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే ఎగ్ వేస్తాం కాబట్టి స్మెల్ వస్తుంది. తర్వాత 2 eggs యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఎగ్ వేసి మంచిగా బీట్ చేసుకొని, తర్వాత ఇంకో ఎగ్ వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. మనకు విస్కర్ ఉంటే విస్కర్ యూజ్ చేయండి, ఏం లేకపోయినా పర్లేదు, స్పూన్తో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. క్యారెట్ కేక్కి పెద్ద బీటరు ఇవన్నీ అవసరం లేదు. తర్వాత 3-4 క్యారెట్లు మంచిగా కడిగి పొట్టు తీసేసి గ్రేట్ చేసి పెట్టుకోండి. ఆ గ్రేట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా కలపండి. ఇట్లా అన్నీ కలిపేసుకున్న తర్వాత మైదా వేసుకోవాలి. ముందే సోడా, బేకింగ్ పౌడర్ ఇవే వేసుకోవద్దు. మైదా ఏం చేస్తున్నానంటే నేను ఏ కప్పు యూజ్ చేసినో దాంతో 2 కప్పుల మైదా తీసుకుంటున్నా. 1 కప్పు షుగర్కి 2 కప్పుల మైదా, లేకపోతే 1/2 కిలో మైదా. ఇంకా తర్వాత 5 grams ఆఫ్ బేకింగ్ పౌడర్, లేదంటే ఒక 3/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనుకోండి. ఇది వేసేసుకొని మంచిగా సీవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఉండలు ఉంటుంది కదా. తర్వాత 2.5 grams ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోండి. అంటే బేకింగ్ పౌడర్లో సగం యూజ్ చేయాలి బేకింగ్ సోడాని, ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇట్లా అన్నీ వేసిన తర్వాత స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఉండలు లేకుండా కలుపుకోండి. కొంచెం చిక్కగా కనిపిస్తే పాలైనా లేకపోతే నూనె అయినా వేసుకోండి. అయితే ఏది వేసినా సరే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటిని వేయాలి, అంటే బటర్ అయినా, పాలైనా, గుడ్లైనా అన్నీ. తర్వాత ఏంటంటే 1/2 ఇంచు దాల్చిన చెక్క పొడి వేసుకోండి. తర్వాత బటర్ పేపర్ని రౌండ్గా ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ ఫోల్డింగ్ టెక్నిక్ని యూజ్ చేయండి, రౌండ్గా వస్తుంది పేపరు. నేను రౌండ్ కేక్ టీని యూజ్ చేస్తున్నా కాబట్టి ఈ టెక్నిక్ని యూజ్ చేస్తున్నా. మీరు వేరే షేప్లో ఉన్న కేక్ టీని యూజ్ చేస్తే అదే షేప్లో కట్ చేసుకోండి. రౌండ్కి అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనము ఏ కేక్ టీని యూజ్ చేస్తున్నామో దాని మీద పెట్టుకొని కరెక్ట్ సైజ్కి కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా అయితే మంచిగా రౌండ్గా వస్తుంది. అండ్ కేక్ టీన్లో నుంచి కేక్ కూడా ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ పెట్టుకుంటే. బటర్ పేపర్ పెట్టుకోకపోయినా కూడా వస్తుంది, బట్ ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకోవాలి అంతే. ఇట్లా పెట్టుకున్న తర్వాత సైజ్ కావాల్సినంత కరెక్ట్ కట్ చేసుకోండి. ఆ కేక్ టీన్కి ఆయిల్ అప్లై చేయండి, బటర్ పేపర్ పెట్టిన తర్వాత కూడా ఆయిల్ అప్లై చేయండి. ఇట్లయితే కేక్ నుంచి కూడా బటర్ పేపర్ని ఈజీగా తీసేయచ్చు. నాది కొంచెం ఎక్కువనే అయింది లెంత్ బటర్ పేపర్, బట్ అయినా పర్లేదు. తర్వాత కేక్ బ్యాటర్ని ఇంతకుముందు మిక్స్ చేసుకున్నాం కదా, అది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఇంతకంటే ఎక్కువ పల్చ కావాల్సిన అవసరం లేదు. ఇది ఇట్లా ఉన్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చిక్కగా ఉంది అనుకుంటున్నారేమో కానీ ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ. మనం క్యారెట్ ఎక్కువ వేసినాం కాబట్టి చిక్కగానే అనిపిస్తుంది. తర్వాత ఇట్లా ముందే ప్రీహీట్ పెట్టుకున్న ఓవెన్లో పెట్టుకోవాలి. నేను ప్రీహీట్ చేసుకున్నా, ఎట్లా అంటే 15 minutes ప్రీహీట్ చేసిన 220 degrees దగ్గర. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ ఆ కేక్ టీన్ పెట్టేసి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాను. 220 degrees Celsius దగ్గర 2 side హీటింగ్లో 25 minutes పెడతా. ఓవెన్ లేకపోతే కూడా కేక్ని చేసుకోవచ్చు, అది ఇంకా చాలా ఈజీ. మనం పెంకు ఉంటుంది కదా పెనం, ఆ పెనం మీద ఇసుక పోసేసి కేక్ టీన్ పెట్టేసి మూత పెట్టేయండి. అదైతే ఇంకా తొందరగా అవుతుంది 20 minutesలో. అది కూడా చాలా ఈజీ టెక్నిక్. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అట్లనే కేక్ చేస్తుంటేనే. ఇంకా తీసేసిన 25 minutes తర్వాత ఒక 5 minutes ఉంచి తీసిన, మధ్య మధ్యలో ఇట్లా చెక్ చేసుకున్నాను అనమాట పిండి ఉడికిందా లేదా అని చెప్పేసి. నైఫ్తో కానీ లేకపోతే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో ఇట్లా కుచ్చి చూస్తే తెలుస్తుంది మనకి, ఏ పిండి అంటకపోతే ఇంకా పర్ఫెక్ట్ అన్నట్టు. బటర్ పేపర్ పెట్టుకుంటే ఇట్లా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట, స్క్రేప్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత బటర్ పేపర్ని తీసేసి ఇంకా డైరెక్ట్ కట్ చేసుకొని తినాలంటే తినచ్చు. దాని మీద క్రీమ్ వేసి డెకరేట్ చేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను ఈరోజు క్రీమ్ ఫ్రోస్టింగ్ చేస్తున్నా, అంటే చీజ్ లేకుండా బటర్తోనే ఎట్లా ఫ్రోస్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తా. ఇట్లా చూడండి, టిన్ను కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఏం అంటలేదు, ఎక్కువ పాడు కాలేదు. ఈ కేక్ ఎట్లా అంటే పైన సైడ్ కొంచెం మాడినట్టు అనిపించింది, అందుకని చెప్పేసి నేను దాన్ని కింది సైడ్ పెట్టేసి 2 ముక్కలా కట్ చేసి క్రీమ్ వేసుకుందాం అనుకుంటున్నా. ఆ ముక్కలు ఎట్లా అంటే ఇట్లా సైడ్ నుంచి కట్ చేసుకుంటా. ఫస్ట్ దారంతో కట్ చేద్దాం అనుకున్నా, దారం తీసుకున్నా, స్టార్ట్ చేసిన, బట్ ఏమైంది అంటే అది అంచులు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, తెగట్లేదు. ఇంకా మళ్ళీ నైఫ్ తోటి కొంచెం కట్ చేసి తర్వాత మళ్ళీ దారంతో తీసుకుంటే నాకు 2 halves అయినాయి. ఇట్లా లేకుండా మీరు డైరెక్ట్ ఓన్లీ పైననే క్రీమ్ తోటి కూడా ఫ్రోస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే బటర్ తీసుకొని దాన్ని హీట్ చేయండి. ఆ బటర్ ఎంత అంటే ఒక 50 grams తీసుకోండి. మంచిగా హీట్ చేసి ఐస్ రెడీ పెట్టుకోండి, లేదంటే ఐస్ కోల్డ్ వాటర్ దాని మీద పెట్టేసి 1 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసి ఇట్లా విస్క్ చేస్తూ ఉండండి. అప్పుడు అది గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంచెం వెనీలా షుగర్ ఇంకా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. వెనీలా షుగర్ జస్ట్ ఫ్లేవర్ కోసం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయండి. తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ నేను 200 ml ఉంటే ఫస్ట్ 150 ml యాడ్ చేసి మంచిగా బీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకవేళ ఓవర్ బీట్ అయితే ఆ రిమైనింగ్ 50 ml యాడ్ చేసి బీట్ చేస్తే మళ్ళీ పర్ఫెక్ట్ అవుతుంది. బట్ ఇది 150 mlకే పర్ఫెక్ట్గా బీట్ అయిపోయింది. ఇంకా నేను ఆ 50 ml అట్లనే పక్కన ఉంచేసి ఈ 150 ml క్రీమ్ తోటే లేయరింగ్ చేసుకుంటున్నా. ఫస్ట్ లేయర్ పెట్టుకొని దాని మీద సగం కంటే తక్కువ క్రీమే యూజ్ చేసి ఇట్లా
నైఫ్ కానీ లేకపోతే మనము ఏమంటారు స్ప్రెడర్ ఉంటుంది కదా, స్ప్రెడ్ తోటి దానితో స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత రిమైనింగ్ లేయర్ ఉంది కదా ఇంకోటి, ఆ లేయర్ని పెట్టేసుకోవాలి. అది చూడండి లోపల సైడ్ భలే వచ్చింది. కరెక్ట్గానే కట్ చేసిన నైఫ్ తోటి కూడా ఇట్లా చాలా ఈజీగా వేసుకోవచ్చు. కేక్ చేయాలంటే అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. విస్కర్ ఆర్ స్పూన్, ఒక బౌల్, ఇంకొక స్ప్రెడర్, నైఫ్ ఇవి ఉంటే సరిపోతుంది. తర్వాత సెకండ్ లేయర్ మీద కూడా ఇట్లా క్రీమ్ వేసేసుకొని ఇంకా నేను నా దగ్గర బాదం ఫ్లేక్స్ ఇంకా డేట్స్ ఉన్నాయి, వాటితో డెకరేట్ చేసుకుంటా. వాల్నట్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. కేక్ చేసేటప్పుడు కూడా పిండిలో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇట్లా డెకరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు కట్ చేసుకోవడమే. ఎందుకు వస్తున్నాం కేక్? ఇండియా గెలిచింది, ఇండియా గెలిచింది, ఇండియా ఇండియా అమ్మయ్యా. కేక్ చేయడానికైనా కట్ చేయడానికైనా ఏ అకేషన్ అవసరం లేదు నాకు, ఎప్పుడంటే అప్పుడు చేస్తా. బట్ ఈరోజు T20 వరల్డ్ కప్ చూసేసి వచ్చినాము. ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది, ఇండియా గెలిచింది. ఇంకా రాగానే కేక్ కట్ చేద్దాం గెలిచింది కదా అని చెప్పేసి కట్ చేసిన. అది ఎలా అంటే మ్యాచ్ గెలవదు అనుకున్న మ్యాచ్ గెలిచింది. మా విషు ఇట్లా ఫింగర్స్ పట్టుకుంటే ఇండియానే గెలుస్తుంది అని చెప్పిండు ఫస్ట్లో. బట్ మేమే ఇంకా మ్యాచ్ చూసేసరికి నమ్మలేదు. లాస్ట్కి వచ్చేసరికి మాత్రం కరెక్ట్ అయింది. ఇంకా వాడికి ఫస్ట్ కేక్ తినిపిస్తున్నా. ఎట్లుంది ఎట్లుంది? మ్యాథ్స్ సంగతి పక్కన పెడితే మా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్లా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు.